దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ పునరుత్థాన దినమందు మనందరము పరిశుద్ధ దేవుని సన్నిధిలో ఇట్టి విధముగా కూడడానికి ఆయన మనకు అవకాశం అనుగ్రహించి ఉన్నాడు. క్రింద బిడ్డలారా, ఈ నెల మే నెల చివరి దినమందు ఆ మహోన్నతుడైన దేవాది దేవుణ్ణి ఆరాధించే భాగ్యం ప్రభు మనకిచ్చి ఉన్నాడు. రేపటి నుంచి మరలా నూతనమైన నెల ప్రారంభం కానయున్నది. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకుని ఈరోజు పరిశుద్ధ ఆరాధనలో మనము ప్రవేశిద్దాం. అందరు కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా పరమ తండ్రి, ఇందనక ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈ నెల చివరి దినమందు నీ పునరుత్థాన సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు అనుగ్రహింపజేసిన ఇక గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రము. ఈ సమయంలో మేము పాడే పాటలు, ప్రార్థనలు, నీ యొక్క వాక్యం నీ నామానికి మహిమకరంగా ఉండినట్లు సహాయం చేసి ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో పాలు పొందినవారు, విన్నవారు అందరూ కూడా నీ దీవెనలు పొందినట్లు సహాయం చేసి మహిమీరే పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో పాటలు పాడుకుందాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. పిల్లలు వచ్చి పాట పాడి వినిపిస్తారు. తదుపరి ఆరాధనకు వెళ్దాం. లేచబడదాం. 10 నిమిషాలు
సర్వాధికారైన దేవుణ్ణి నిండు మనసుతో మనం ఆరాధించుకుందాం. త్వరలోనే మనమందరము కలిసి దేవుని ఆలయంలో ఆ మహోన్నతమైన నామాన్ని ఆరాధించే సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రభుత్వం వారు 8వ తారీఖు నుండి ఆరాధనలు జరుపుకోవచ్చుంటున్నారు. కాబట్టి నిశ్చయముగా ప్రభు చిత్తం మీద వచ్చే వారం మనము ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించేటువంటి భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాను. ఈ సమయంలో మనందరము కూడా పరిశుద్ధ దేవుని తట్టు 2 చేతులెత్తి ఆ దేవాది దేవుని నిండు మనసుతో ఆరాధిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, సర్వోన్నతుడానికి స్తోత్రం. ఈ పునరుత్థాన దినమందు నీ పాద సన్నిధిలో మేమందరము నేను ఆరాధించేటువంటి భాగ్యమును ధన్యతను మీరు మాకు ప్రసాదించారు కనుక నీకు స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభువా నీ సన్నిధి మా చుట్టూ ఆవరింపచేయండి. నీ మహిమ దిగువచ్చును గాక, నీ ఆత్మ కార్యములు మా మధ్య జరుగును గాక అని వేడుకుంటూ ఉన్నాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం
మహిమను తరగకు పోగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరగకు పోగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన నీవే నీవే నా అతిశయము నీవే నీవే నా ఆరాధన శ్రీమధుర స్వరముల గానలతో వేలాది నదులతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. 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 నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. యేసునాథా, మహోన్నతుడా, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మాలో పరవశమేనైనా. ఈ లోకంలో ఏమున్నా లేకున్నా, ఏమి కలిగి ఉన్నా ఏమి పోగొట్టుకున్నా, నీ నామస్మరణలోనే మాకు ఆనందం, నీ నామస్మరణలోనే మా పరవశం. ఈ సమయమందు నీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచినందులకు వందనాలునైనా. యేసునాథానికే స్తోత్రాలు, మహోన్నతుడానికే స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎస్ లార్డ్, నిన్నే మహిమపరుస్తున్నాం, నిన్నే ఆరాధిస్తున్నాం, నిన్నే ఘనపరచుచున్నాము తండ్రి. ఈ సమయమందు నీ సన్నిధి మీరు మాకు తోడుగా ఉంచినందుకు వందనాలు. మహోన్నతుడ నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మన మధ్యన దైవజనుడు డానియల్ గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, శ్రేష్ఠుడా, పూజనీయుడా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతి సింహాసనాసనుడా, నిత్యము శరాపులతో కెరూబుల దూతలతో పరిశుద్ధుడు 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 అని వివేల దూతలతో గాన ప్రతిగానములు చేయబడుతున్న మా తండ్రి, నీ ఉన్నతమైన నామమును బడుతున్న స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇవి నేటికి ప్రభా ఇంచుమించు 17-18 వారాలు ప్రభా నీ మందిరములో ప్రభా ఓపించేరక అనేక మంది ప్రభా వారి గృహంలో ఉంటూనే ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా నీ వర్తమానం వినుటకు, నేను ఆరాధించుటకు మాతో పాటు ఏకీభవించి నిన్ను ఘనపరచుటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నిజముగా నీవు నమ్మదగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. భారతదేశమును మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు తండ్రి. అయ్యా, మా దేశంతో చాలా దేశాలు పోలిస్తే ప్రభా చనిపోయిన వారి సంఖ్య అధికముగా ఉంది ప్రభా. ఆ దేశంలో ప్రభా అనేక మంది సేవకులు, విశ్వాసులు, సంఘ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు బట్టి ప్రభువా అందరిని రక్షిస్తున్నారు తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవా, తొందరగా ఇటువంటి పరిస్థితులంతటినీ ప్రభువా మీరు తొలగింపు చేసి మమ్మల్ని మరలా మేమందరము కలిసి ఐక్యతతో నీ మందిరంలో ఆరాధించుటకు ప్రభా మీరు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాము తండ్రికి స్తోత్రములు. ఎందుకనగా అసాధ్యమైన కార్యములను సాధ్యపరిచే దేవుడవు నీ ఒక్కడివే తండ్రి, నీకు స్తోత్రములు. ఏ మనుషుల ద్వారా, ఏ వైద్యుల ద్వారా, ఎవరి ద్వారా చేయలేని కార్యము నువ్వు చేస్తావు ప్రభా, నీకు స్తోత్రములు. ఈ సమయంలో ప్రభా నీ సముఖంలో మేమందరం ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా వచ్చినాం తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంతవరకు పాటలు పాడి ఉన్నాము, ఆరాధన చేసి ఉన్నాము. నీ మహిమ, నీ ప్రసన్నత మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా శ్రేష్టమైన మన్నా కొరకు నీ బిడ్డలందరూ ఎదురు చూస్తున్నారు ప్రభువా, నీకు స్తోత్రాలు. అయ్యా, ప్రతి ఒక్కరికి వారి వ్యక్తిగత జీవితాలకు, వారి కుటుంబానికి కావలసిన శ్రేష్టమైనటువంటి ఆహారమును మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎందుకనగా ప్రభా మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుడిని గురించిన ప్రతి మాట ద్వారా బ్రతుకును అని నీవిచ్చిన వాక్యమును ఈరోజు మేము బ్రతకాలని నీ మాట మాకు కావాలి ప్రభా, నీకు స్తోత్రాలు. నీ మాట ద్వారా మమ్మల్ని జీవింపజేసి నీ మాట ద్వారా మమ్మల్ని ఆశీర్వదించమని ఈ సమయంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి దగ్గరకు నీ మాట చేరవేమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ మాట ద్వారా అందరూ బలపరచబడాలి, ప్రోత్సాహపరచబడాలి, ధైర్యపరచబడాలి, ఆశీర్వదించబడాలి ప్రభా, నీకు స్తోత్రాలు. అటువంటి అద్భుతమైన మాట ద్వారా ఈరోజు మమ్మల్ని అందరూ దర్శించమని మహిమని చెల్లిస్తూ యేసయ్య పునరుత్థాన శక్తివంతమైన నామములో ఈ ప్రార్థనకి పొందుకొనిచున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. పరిశుద్ధ దేవుని సముఖంలో ఇటు విధముగా కూడి ఆ మహిమగల దేవుని నామాన్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని ఆ గొప్ప దేవుడు ఈరోజు మనకి అనుగ్రహించాడు. ఎందరికీ లేని ఈ ధన్యత ప్రభు మనకందరికీ అనుగ్రహించినందుకు ఆయనకి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథములను తెరచి దేవుని వాక్యమును ఆలకిద్దాం. మన వాక్య దినాంశమై లూకా సువార్త 21వ అధ్యాయం 25వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమయు కలుగును. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తల ఎత్తుకుని మీ విడుదల సమీపించుచున్నదని నేను చదవబడినటువంటి లేఖనంలో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క లూకా సువార్త 21వ అధ్యాయమును మనము పరిశీలన చేసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులందరినీ ఒక చోట కూర్చుండబెట్టి ఈ యొక్క అంత్యకాలంలో జరిగేటువంటి సంభవాలను గురించి వారికి తెలియజేసి ఉన్నాడు. ప్రియమైన వారులారా, వేలాది సంవత్సరాలకు పూర్వమే యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు రాబో కాలంలో ఏమి జరగబోతుందో ఆయన ముందుగానే తెలియజేశాడు. ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు సూర్య చంద్ర నక్షత్రంలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును అంటున్నాయి. ఈ వాక్యాన్ని మనము గమనిస్తే ఈ మధ్యకాలంలో సూర్యరశ్మిలో, సూర్యకాంతిలో మార్పులు వచ్చాయి. మన
తెలంగాణలోని హైదరాబాద్ సిటీ అంతా కూడా నీల కిరణాలు పడుట వలన చర్మ సంబంధమైన వ్యాధులు, రకరకాలైనటువంటి బలహీనతలు కలుగుతూ ఉన్నాయి కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి ఆ పట్టణంలో, ఆ మహానగరంలో ఉన్నటువంటి వారందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మీడియాలో వార్తల ద్వారా చెప్పడం మనం ఆలకించాం. అంతేవిధంగా సముద్రంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇంచుమించు 2 కిలోమీటర్ల మేర సముద్ర తరంగాలు ఎగసి ముందుకు వచ్చినట్టుగా ప్రజలందరూ భయాకంపితులైనట్టు వార్తలు మనం ఆలకించాం. ఈ విధంగా ప్రకృతిలో మార్పు, అన్ని చోట్ల మార్పులు కలుగుతున్నాయి. ఇవేమి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తికి, క్రీస్తును వెంబడించేటువంటి వ్యక్తికి కొత్త ఏమీ కాదు. కారణమేమనగా ఇవన్నీ పరిశుద్ధ గ్రంథము వేలాది సంవత్సరాలుగా తెలియజేస్తూనే ఉంది. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనము ధైర్యము చెడిన వారముగా కాకుండా ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వసించే వారముగా ఉండాలి. అందుకొరకు ప్రస్తుత కాలం ముందు మనం చూస్తున్నప్పుడు ఈ భూమి మీద జరిగేటువంటి సంభవాలన్నింటినీ మనం పరిశీలన చేసినట్లయితే 3 మనకి కనబడుతున్నాయి. అది 1 తెగులు, 2వది కరువు, 3వది ఖడ్గం. ఈ 3 గురించి కూడా గత 6000 సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూనే ఉంది. ఈ 3 కూడా దేవుని యొక్క తీర్పులు. మానవుడు తన ఆంతర్యములో దేవునికి వ్యతిరేకముగా తిరిగి దుష్టత్వమును అనుసరిస్తూ, చెడుగును అనుసరిస్తూ, పాపములో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా, సూచనల ద్వారా హెచ్చరిస్తూనే ఉంటాడు. ఆ హెచ్చరికలకు ఎవరైతే లోబడి దేవుని తట్టు తిరుగుతారో అట్టివారు ఈ యొక్క శిక్ష నుండి విడుదల పొందుతారు. కానీ ఏ జనాంగమైతే, ఏ రాజ్యమైతే, ఏ కుటుంబమైతే, ఏ ప్రజలైతే దేవుని మాటకు లోబడకుండా వారి ఇష్టానుసారముగా వారికి ఇచ్చ వచ్చినట్లు జీవిస్తారో అట్టి వారి మీద ఈ శిక్షలు అమలవుతూ ఉంటాయి. ప్రస్తుతం మనం గమనించినట్లయితే కరోనా వైరస్ ద్వారా వచ్చే తెగులు ఈ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ లక్షలాది మంది మరణానికి కారణమైంది. ఇప్పటికే 3,50,000 పైబడి మరణాలు జరిగాయి. 57 ఇంచుమించు 61 లక్ష ప్రజలు ఈ కరోనా వైరస్ బారిన పడి ఉన్నారు. భారతదేశంలో కూడా ఈ రోజుకి ఇంచుమించు 190 అంటే 1,90,000 మంది వైరస్ బారిన పడిన వారు ఉన్నారు. 5,000కు పైబడి మృతి చెందినటువంటి వారు ఉన్నారు. అంటే ఈ తెగులు భయంకరముగా వ్యాప్తి చెందుతుంది ఈ ప్రపంచంలో, ఒక మూల నుండి మరొక మూలకు. అలాగే 2వదిగా మనం చూస్తున్న కరువు. ఎలాగనగా ఈ తెగులు రావడం వలన ఎక్కడికక్కడ అన్ని స్తంభించిపోయి ఉన్నాయి కనుక అన్ని విషయాలలో, అన్ని విధాలుగాను, ఎకనామికల్గా, ఆర్థిక పరముగా అన్ని కుదేలైపోవడం వల్ల అనేకులు ఉద్యోగాలను పోగొట్టుకున్నారు, వ్యాపారాలను కోల్పోయారు. అంతేకాకుండా అనేక ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఈ విధముగా అనేక మంది యొక్క జీవితంలో ఆకలి అరుపులు మనం చూస్తూ ఉన్నాం. అంటే భయానకమైన కరువు. 3వదిగా మనం చూస్తున్నాం ఖడ్గం. ఈ ఖడ్గం అనగా యుద్ధాలు. ఇప్పుడు మన భారతదేశం చుట్టూ యుద్ధ వాతావరణం అలుముకులి ఉన్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఇజ్రాయిల్ దేశం చుట్టూ కూడా యుద్ధ వాతావరణం అలుముకుంటుంది. ఈ యొక్క పరిస్థితులన్నీ మనం చూస్తున్నప్పుడు చాలా చోట్ల యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఈ 3 కనబడుతున్నప్పుడు దేవుని బిడ్డగా నీ యొక్క జీవితంలో నువ్వు గుర్తించవలసింది ఏమనగా, ఇదిగో ప్రభువు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం సమస్తమును జరుగుతున్నాయి. ఇవన్నీ సూచనలు. ఈ సూచనల గురించి ముందుగానే దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు, ఈ వాతావరణం మనకి ఏం తెలియజేస్తుంది అని మనం గమనించినట్లయితే ఈరోజు ఈ లేఖనాన్ని మనం ఒకంత పరిశీలన చేద్దాం. ఈరోజు మన వాక్యాంశం పైకి చూడు
ఈరోజు మన వాక్యాంశం పైకి చూడు అనగా ఆకాశము తట్టు మనం చూచినప్పుడు మనకు దేవుడు కనపరిచే సూచనలు కనబడతాయి. రెండవదిగా పైకి మనం చూస్తే సర్వశక్తి గల దేవుడు మనకి కనబడతాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ కార్యము చేసినా ఆయన ఆకాశము తట్టు కనులెత్తి తండ్రికి ప్రార్థన చేసి ఆయన ఆ కార్యాన్ని జరిగించేవాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీరు పైకి చూడవలసిన వారై ఉన్నారు. ఇప్పటి వరకు ఈ భూ సంబంధంగా మీ కనులు సంచరించాయి, మీ మనసు భూ సంబంధంగా సంచారం చేసింది, మీ హృదయం భూ సంబంధంగా సంచారం చేసింది. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, మీరు పైకి చూడవాలి. దేవునికి స్తోత్రము కలుగుగాక. పైకి చూచిన వారిగా ఉంటే మీ జీవితంలో ఆత్మీయముగా మీ మనోనేత్రం వెలిగించబడి మీరు ఇప్పటి వరకు గ్రహించలేని అనేకమైన నూతనమైన సంగతులను మీరు గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన యొక్క జీవితంలో మనము పైకి చూచుట ద్వారా ప్రభు వచ్చుట మనము చూడగలము. ప్రభు వచ్చుటకు గల కారణాలు, సూచనలు మనం అన్నిటినీ కూడా గమనించగలం. కాబట్టి ప్రభు రాకడ సమీపిస్తుందని ఎరిగిన వారమై మనం అనుదినము కూడా మెలకువగా ఉండి ప్రార్థించగలం. కాబట్టి ఈరోజు ప్రపంచ ప్రార్థన దినోత్సవం. ఈ ప్రపంచ ప్రార్థన దినోత్సవమందు మనందరం కూడా ఈ ప్రపంచము విడుదల పొందుట కొరకు ప్రార్థించబద్ధులమై ఉన్నాం. ఆ ప్రపంచము విడుదల పొందడం కొరకు ప్రార్థన చేయగలగాలంటే ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయుచున్న సర్వభౌమాధికారి ఎవరో, ఆ విడుదల చేయగల శక్తిమంతుడు ఎవరో మనం తెలుసుకోవాలి. ఆ విడుదల చేయగలని వాడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనే ఈ లోకమును సృష్టించిన సృష్టికర్త కనుక ఈ లోక పరిస్థితి ఎలా ఉంటుందో, ఏ రీతిగా ఏ దశాబ్దములో ఏ యుగములో ఏ మార్పులు ఉంటాయో అవన్నీ కూడా ముందుగానే ఆయన తన పరిశుద్ధ గ్రంథములో ప్రతి ఒక్కరికి తెలియజేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇప్పుడును కూడా దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వారి ఆత్మలో గ్రహించగలుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ దినాన ఈ ప్రపంచ దినోత్సవ ప్రార్థనా దినోత్సవ సందర్భముగా మీ అందరికీ నేను తెలియజేయించినటువంటి విషయం, ప్రతి ఒక్కరము నశించిపోవచ్చున్న ఈ లోకము కొరకు, ఈ లోకంలో జనుల కొరకు, వారందరి యొక్క రక్షణ కొరకు ప్రార్థించాలని మిమ్మల్ందరినీ నేను వేడుకుంటూ ఉన్నాను. కారణం ఏమనగా మనము ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యమును జరిగించువాడు. మనలో ఏ గొప్పతనము లేదు, మనలో ఏ శక్తి లేదు, కానీ మనం ప్రార్థించే దేవుడు శక్తిమంతుడు. మనం ఎవరికైతే ప్రార్థిస్తున్నామో ఆయన సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడు. అందుకొరకే ఆయన యొక్క సముఖము ఆయన యొక్క ముందు మనము ప్రార్థించబద్ధులమై ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితంలో మరి వాతావరణం ఇలాగ ఉన్నప్పుడు, ఒక ప్రక్క కరువు, ఒక ప్రక్క తెగులు, ఒక ప్రక్క ఖడ్గము, అన్ని విధాలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తూ వణికిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలముగా మనం ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలి లోకంలో ప్రభు యేసుక్రీస్తు వారు బహు స్పష్టంగా తెలియజేశాడు. ఇవి జరుగునారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితంలో మహిమ గల దేవుడు మనకిచ్చిన భరోసా ఏంటంటే, మీరు ధైర్యము తెచ్చుకుని మీ తల ఎత్తుకొనుడి, మీరు నిశ్చయముగా మీ విడుదల మీకు సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినారో వారందరి యొక్క జీవితంలో నిశ్చయముగా విడుదల అనేది ఉన్నది. కాబట్టి బిడ్డలారా, మన జీవితంలో ఆ విడుదల మనము పొంది ఉండాలంటే నెంబర్ 1, మొట్టమొదటిగా మనము ఏం చేయాలి? ధైర్యం వహించి విడుదల మనం పొందేవారుగా ఉండాలంటే, ఎలాంటి పరిస్థితి అయినా వాటన్నిటి నుంచి మనం తప్పించబడాలంటే, క్రీస్తు యొక్క రక్షణను మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, మొట్టమొదటిగా మనం గమనించట్లేదు ప్రేమ బిడ్డలారా, క్రీస్తు రక్తముతో మనము కడగబడాలి. క్రీస్తు రక్తములో మనము విమోచించబడాలి. దేవునికి స్తోత్రం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ విధముగా తెలియజేస్తుంది.
పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునిపి నియమింపబడి కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలములయందు ఆయన ప్రత్యక్షపరచబడెను కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండు బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే మనమందరము కూడా ఆ భయానకమైనటువంటి వాతావరణం నుండి విడిపించబడాలంటే, మన విడుదల మనకి సమీపంగా ఉండాలంటే మనము ప్రభువైన యేసు క్రీస్తు రక్తము ద్వారా విడుదల పొందవలసిన వారమై ఉన్నాం. ఎందుకు మనకి విడుదల అవసరము? కారణమేమనగా ప్రతి మానవుడు సర్వపాప పరిహార రక్త ప్రోక్షణం ఆవశ్యకం. అంటే ప్రతి ఒక్క మానవుడు పాపము చేసి తన యొక్క జీవితంలో పాపమునకు బానిసగా ఉన్నాడు, కాబట్టి నరక ప్రాప్తుడైపోయి ఉన్నాడు. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితి నుంచి మానవుడు విడుదల పొందగలగాలంటే ఈ లోకంలో వేటి ద్వారా విడుదల మనకి కలగదు. వెండి బంగారముల ద్వారా విడుదల కలగదు. అవన్నీ క్షయమైన వస్తువులు, క్షయమైనటువంటి వస్తువులైనటువంటి వెండి బంగారములు కానీ, ధనధాన్యములు కానీ, లేకపోతే ఇక ఏ వస్తు పరముగా కానీ, ఏ జంతువు యొక్క రక్తము ద్వారా కానీ మనకు విడుదల కలగదు. అందుకొరకే ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఆ మహాదేవుడే ఈ లోకానికి కుమారుడిగా అవతరించి మనందరి యొక్క పాపముల కొరకు ఆయన కలువరి శిలువలో తన పవిత్రమైన రక్తమును ధారపోసి ఉన్నాడు గనుక ఆ రక్త ప్రోక్షణము ద్వారా మాత్రమే ప్రతి మానవుడికి విడుదల కలుగుతుంది. కాబట్టి ఈ లోకంలో ఎలాంటి భయంకరమైన వాతావరణంలో ఉండేనా నీ విడుదల పొందాలంటే క్రీస్తు రక్తము చేత మొదట నీవు విమోచించబడాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈరోజు మీరు క్రీస్తు రక్తముతో విడుదల పొంది ఉన్నారా? క్రీస్తు రక్తమందు మీకు విడుదల కలిగినదా? ప్రేమల వల్లరా, ఎప్పుడైతే మీరు క్రీస్తు రక్తములో విడుదల పొందుతారో అప్పుడు మీరు క్రీస్తు శరీరములో పాలి భాగస్తులు అవుతారు. క్రీస్తు శరీరం అనగా జీవము గల దేవుని సంఘం. ఆ యొక్క సంఘములో ఎప్పుడైతే మీరు పాలి భాగస్తులు అవుతారో దేవుని యొక్క అద్భుతమైన సహవాసములోనికి మీరు రాగలుగుతారు. దేవుని యొక్క అద్భుతమైన సహవాసంలోని ఎప్పుడైతే మీరు వస్తారో అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి వాతావరణం ఎంత భయానకమైనప్పటికీ ఆ మహిమ గల దేవాది దేవుడు తన యొక్క సన్నిధిని మీకు తోడుగా ఉంచుతాడు కనుక మీరు ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు రక్తము చేత విమోచించబడాలి. నేను కోటేశ్వరుడండి, నేను మిలియనీరునండి, నేను ట్రిలియనీరునండి అని చెప్తే వారికి విడుదల కలగదు. నేను క్రీస్తు రక్తములో కడగబడ్డానని చెప్పిన వానికి విడుదల సమీపంగా ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఈ సత్యాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. పోయిన ఆదివారం నేను నోవాహు వాడను గురించి చెప్తూ పావురాన్ని గురించినటువంటి విషయాలు కొన్ని చెప్పాను. ఆ మరుసటి రోజే పాకిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చిన ఒక పావురాన్ని గురించి మీడియాలో నిన్నటి వరకు దాని గురించి చెప్పబడింది. అంటే దీని బిడ్డలారా, సర్వశక్తి గల దేవుడు చెప్పినటువంటి దేవుని యొక్క లేఖనం ఏది కూడా నిరర్థకము కానేరదు. గూఢసారి పావురాలు ఇప్పటికీ ఉన్నాయని ఈ చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. ఆనాడు నోవాహు గొప్ప దేవుడు అనుగ్రహించిన జ్ఞానం చేత గూఢసారి పావురాన్ని బయటికి పంపించాడు, వాతావరణాన్ని తెలుసుకున్నాడు. ఈరోజు మనందరి యొక్క జీవితంలో ఇక సత్యాన్ని గమనించాలి. నేను చెప్తున్నటువంటి మాట ఆత్మ సత్యం. నీవు గ్రహించాలి, ఇది వినాలి, అప్పుడు మాత్రమే నీకు విమోచన కలుగుతున్నది. కారణం ఏమనగా యేసు క్రీస్తు రక్తములో తప్ప
మరి దేని యందు మనకి పాప విమోచన లేదు, శాప విమోచన లేదు. ప్రస్తుతము ఈ వైపరీత్యాలు, ఈ ప్రకృతి వైపరీత్యాలు, ఈ తెగులు, ఈ కక్కాలు, మరి కరువులు, ఇవన్నిటి నుండి విడుదల పొందగలగాలంటే నీవు క్రీస్తు రక్త ప్రోక్షణ కిందకు నువ్వు రావాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియమిత్రులారా, మన యొక్క జీవితంలో ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మనం నిలబడి ధైర్యం వహించి విడుదల పొందగలగాలంటే క్రీస్తు యొక్క నీతిని మనము ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ నీతిని అనగా ఏ మానవుడు నీతిమంతుడు కాదు, లోకములో ఏ వ్యక్తియు నీతిమంతుడు కాదు. నీతిమంతుడు ఒక్కడైనను లేడు, ఒక్కడైనను లేడు. ఎందుకంటే వారి యొక్క హృదయము నిండా దుష్టత్వము నింపబడి ఉన్నది, పాపము నింపబడి ఉన్నది. వారి నోరు తెరసిన సమాధి అని అంటాడు అపోస్తులుడైన పౌలు. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో మనం ఎవ్వరము నీతిమంతులము కాదు, కానీ అనీతిమంతులైనటువంటి వారి అందరి మీదకు ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత భయానకంగా దిగి వస్తుంది. అయితే ఆ ఉగ్రత మన మీదకి దిగి రాకుండా ఉండాలంటే క్రీస్తు యొక్క నీతి మన మీద ధరించబడి ఉండాలి. దేవుని యొక్క నీతి చేత మనము కప్పబడిన వారమై ఉండాలి. దేవుని యొక్క నీతి ఎప్పుడైతే మనకి కప్పబడి ఉంటుందో అప్పుడు వచ్చే ప్రతి విధమైనటువంటి వైపరీత్యాలు మనల్ని ఏ హాని చేయలేవు. ఎందుకంటే ఆ నీతిని చూచి అవి వెనక్కి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. ఎలాగంటే మన యొక్క వాడికి బుల్లెట్ ప్రూఫ్ ఎలా పెట్టుకుంటే ఎవరైనా బుల్లెట్తో వారి గన్తో పేల్చినప్పుడు మనకి ఏ హాని జరగదో, అలాగే క్రీస్తు యొక్క నీతి మనకి ధరించబడినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి ఉగ్రత ఏది మన మీదకు రాలేదు. అది ఎంత భయానకమైన ప్రమాదకరమైనప్పటికీ వాటన్నిటి నుంచి మనం విడుదల పొందగలుగుతాం. చూడండి ప్రియమైన బిడ్డ, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఈ విధంగా ఉంది. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. క్రిందకి వెళ్ళినట్లయితే ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినచున్నాము కదా. ఈ యొక్క వాక్య భాగం మనం చూసినప్పుడు అబ్రహాము యొక్క నీతి, అబ్రహాము యొక్క విశ్వాసం, అబ్రహాముకు కలిగినటువంటి విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడినని ఆదికాండం 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమిత్రులారా, ఈ రోజు మీరందరూ ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించినట్లయితే, ఎందుకు యేసయ్యను విశ్వసించాలి, ఎందుకు యేసయ్యను నమ్ముకోవాలంటే ఆయన నమ్ముట వలన మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నేను మొదట చెప్పాను, క్రీస్తు రక్తం మనందరినీ పాపం నుండి విమోచించి విడుదల కలగజేస్తుంది. అలాగే క్రీస్తునందు విశ్వసించిన వారందరినీ ఆయన నీతి ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకనగా మనము పాపము చేసి మన యొక్క వస్త్రములన్నీ మురుకు గుడ్డ వలె మార్చబడ్డాయి. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వసించడం ద్వారా ఆయన నీతి వస్త్రం మన మీద ధరించబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో నీవు నీ పాపముల నుండి విముక్తి చెందుతావో, నీ యొక్క అపరాధం నుంచి విడుదల పొందుతావు, నీవు ధన్యుడిగా తీర్చబడుతున్నావు. దేవుని యందున్న నమ్మకమును బట్టి నీవు క్రీస్తు యొక్క నీతిని ధరించుకుంటున్నావు. ఇక్కడ మనం గమనించండి, ఎవడైతే ప్రభువు చేత నిర్దోషి అని పిలువబడతాడో వాడు ధన్యుడు. ప్రభువు చేత ఎవరు నిర్దోషి అని పిలువబడతాడు? ఈ లోకంలో దేవుని దృష్టిలో నీతియుక్తమైనది, పవిత్రమైనది ఏదీ లేదు. పరలోకమే ఆయన ఎదుట పవిత్రమైనది కాదు. మరి అలాంటి గొప్ప పరిశుద్ధుడైన దేవాతి దేవుడు, ఆ మహిమగల దేవుడు నిన్ను నన్ను ధన్యుడిగా పిలవాలంటే ఆయన నీతి మనం ధరించుకున్న వారముగా ఉండాలి. ఆయన నీతి ఈ లోకంలో మనం ఏ దాన ధర్మాలు చేసినా రాదు, కానీ ఆ దేవాది దేవునందు విశ్వసించుట ద్వారా మాత్రమే మనకు అనుగ్రహించబడుతుంది. అప్పుడు మన యొక్క జీవితంలో క్రీస్తు యొక్క కృప మన హృదయంలో నివసిస్తుంది. క్రీస్తు యొక్క నీతి మనపై ధరించబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక.
హల్లెలూయా. అది ఎవరు చెయ్యలేని కార్యం, అది ఎవరి ద్వారా జరగలేని కార్యం, కేవలం దేవుని వలన మాత్రమే జరుగుతుంది. మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఆ యొక్క దినాన భయంకరమైన వాతావరణం నుంచి మనం విడుదల పొందాలంటే, ఈ యొక్క లోకంలో జరుగుతున్న విపత్తుల నుంచి మనం విడుదల పొందాలంటే, మూడవదిగా పరిశుద్ధులతో మనము సంతోషించే వారమై ఉండాలి. పరిశుద్ధులతో మనము సంతోషించు వారమై ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నేను బిడ్డలారా, ఈ యొక్క దినాన పరిశుద్ధులతో సంతోషించే వారంగా ఉండాలంటే ఎక్కడున్నారు పరిశుద్ధులు? పరిశుద్ధుల గుంపు ఎక్కడుంది? జీవము కలిగిన దేవాది దేవుడు పరిశుద్ధులుగా ఈ లోకములో ఉండాలని ఆయన సంఘమును ఏర్పాటు చేసి ఉన్నాడు. సంఘము అనగా బయటికి పిలువబడిన వారు, లోకములో నుండి బయటికి పిలువబడిన వారు, అపవిత్రతలో నుండి బయటికి పిలువబడిన వారు, దుష్టత్వము నుండి బయటికి పిలువబడిన వారు, చెడుగు నుండి బయటికి పిలువబడిన వారు, తమను తాము ప్రత్యేకించబడి బయటికి పిలువబడి ఒక ప్రత్యేకమైన గుంపుగా అనగా సంఘముగా, జీవము కలిగిన దేవుని సంఘముగా ఏర్పరచబడిన వారే పరిశుద్ధులు. అలాంటి పరిశుద్ధుల గుంపుతో, అలాంటి పరిశుద్ధుల సమూహముతో మనం ఎల్లప్పుడూ సంతోషించే వారముగా ఉంటే నిశ్చయముగా ఈ లోక సంబంధమైన శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఈ విధంగా అంటున్నాడు, మెట్టుకు నా సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. దేవునికి స్తోత్రం. నేను బిడ్డలారా, ఈరోజు మన యొక్క జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ క్షేమము కలిగించగలిగేది ఏంటి అని అంటే అంటాడు, ప్రభువునందు ఆనందించిడి. అదే సంగతులను మీకు వ్రాయటం నాకు కష్టము కాదు, మీకు అది క్షేమకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి క్లిష్టమైన పరిస్థితుల్లో క్షేమకరముగా ఉండగలగాలంటే పరిశుద్ధుల సహవాసములో, ప్రార్థనలో, ఆత్మీయతలో, పరిశుద్ధమైన పాటలు పాడుచు ఆ మహిమగల దేవుని యొక్క సహవాసములో ఉండుట ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ కరోనా వచ్చి సహవాసముగా ఉండకుండా చేసింది, కానీ మనందరం మన గృహంలో ఒకరినొకరు సహవాసము కలిగి మహిమగల దేవుని ఆరాధించే భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. నిజమైన విశ్వాసికి, నిజమైన ఆత్మీయులకు ఎలాంటి వాతావరణమైనా అది ఆరాధన సమయముగాను, ఆరాధన స్థలముగాను, ఆరాధన కలిగినటువంటి ఆరాధించే ఒక సమయముగా ఉంటుంది. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి ప్రియ బిడ్డలారా, పరిశుద్ధులైనటువంటి మీరందరూ కూడా, ఈ నా మాటలు వింటున్న మీరందరూ కూడా, ఒకవేళ ఇప్పటికీ మీరు ఇంకా ప్రభు యొక్క సంఘములో ఐక్యత కలిగి వారి యొక్క సహవాసం మీకు సంతోషాన్ని కలిగించలేని స్థితిలో ఉంటే, ఏ రోజు దేవుడు మీతో మాట్లాడును గాక. ఏ రోజు ఇదిగో మనం దేవుని చిత్త మీద వచ్చే వారం మనమందరము పరిశుద్ధ సంఘముగా కూడుకోబోతున్నాం. ఆ కూడుకునే సమయంలో మీలో ఎవరితోడైనా సంతోషంగా ఉండడానికి ఇష్టం లేని వారిగా ఉంటే ప్రభు రాకడలో మీరు ఎత్తబడరు, ఆయన యొక్క పరలోక రాజ్యంలో మీరు చేర్చబడరు. కాబట్టి ఇప్పుడే మీ హృదయాలు మార్చబడి, మీ మనసులు మార్చబడి ఆ సహవాసములో సంతోషించడం కొరకు ఇప్పుడే మీరు సిద్ధముగా ఉందురుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే నేను చెప్పేది ఏంటి, ఆదివారం ఆరాధన ప్రారంభించబడగానే అందరూ వచ్చేసి ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుని ముద్దు పెట్టుకోమని చెప్తున్నారా? ఈ కరోనా వచ్చి మనకి ఎవరికి కౌగిలించడాలో, సేకంట్లు ఇవ్వడాలు, ముద్దు పెట్టుకోవడాలు ఇవేమీ చేయకూడదు. ఇప్పుడు అలాగేమీ అవసరం లేదు. ఇది ఆత్మ సంబంధమైన బంధం. అంటే ఆత్మ సంబంధమైన బంధం ఎలా ఉంటుందో దేవుడు భౌతికంగా ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు నేర్పిస్తున్నాడు. మనం పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆత్మ సంబంధంగా ఎలాంటి సహవాసం కలిగి ఉంటామో ఇక్కడే మనకు తెలియజేస్తున్నాడు. భౌతికంగా మనం కొంచెం దూరంగా ఉన్నప్పటికీ మన హృదయాలు, మన మనస్సులు ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి. అది ఎలాగ జరుగుతుందని మీరు చెప్పవచ్చు. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే దావీదు, అలాగే మరొక వ్యక్తి ఎవరు, యోనాతాను దావీదుని గురించి మనం చూసినట్లయితే వారి యొక్క హృదయం ఒకదానికొకటి పెనవేసుకున్నాయి.
వారి హృదయాలు ఒకటి కలిసిపోయాయట. అలాంటి సహవాసములో ఈనాడు పరిశుద్ధ సంఘము ఉండునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను బిడ్డలారా, మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనము సంతోషించే వారముగా ఉండాలి. ఆయన శక్తిని బట్టి మనము సంతోషించే వారముగా ఉండాలి. ఆయన అనుగ్రహించిన క్షమాపణమును బట్టి మనం ఎల్లప్పుడూ సంతోషించిన వారమై ఉండాలి. ఎల్లప్పుడూ సంతోషించేటువంటి వారి యొక్క జీవితం క్షేమకరంగా ఉంటుందట. దేవునికి స్తోత్రం. విచారించు వాడి యొక్క ఎముకలు కుళ్ళిపోతాయి, సంతోషంగా ఉన్న వాని యొక్క ఎముకలు హర్షిస్తాయి. ఈరోజు మన యొక్క మహిమగల దేవాది దేవుడిని ప్రభుని యేసు క్రీస్తు యొక్క సన్నిధిలో మనందరి హృదయాలు, ప్రాణాత్మ శరీరాలు సంతోషించును గాక. ఆమేన్. హల్లెలూయా. నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, సంఘము ఎత్తబడుటకు సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయబడాలి? సంఘము ఎత్తబడుటకు సిద్ధంగా ఉండాలి. ఈ యొక్క సంభవాలు ఈ లోకములో జరుగుతున్నప్పుడు ప్రియ సంఘమా, దేవుని సంఘమా, మీరెల్లప్పుడూ కూడా సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. ప్రభు ఏ సమయంలో ఎప్పుడు ఎలా వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి మనందరం అనుదినము మెలకువగా ఉండి సిద్ధపాటు గల వారమై ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మీరనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చు గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవునికి స్తోత్రం. ఏ జాములో అయినా వస్తాడో, ఏ సమయంలో అయినా వస్తాడో తెలియదు. చాలామంది ఇప్పటికీ చాలా తప్పుడు బాధలు బోధిస్తున్నారు. ప్రభు ఆల్రెడీ రాకడ వచ్చేసింది, ఆయన మధ్యాకాశంలో ఉన్నాడు, ఇప్పుడు ప్రస్తుతం 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు ఇంకా జరగలేదు. అలాగే జరిగి ఉంటే ఈ మధ్యకాలంలో మీరందరూ చూస్తున్నారు, హైదరాబాద్లో పుళ్ళు వస్తున్నాయి, మంచిదే. మనుషుల యొక్క సంచారంలోకి జంతువులు కూడా వస్తున్నాయి. ఇవన్నీ సూచనలు. ఎప్పటికీ 1000 ఏళ్ల పరిపాలన. కానీ ఇప్పుడు వచ్చినటువంటి జంతువులు ఏమీ కూడా మానవులతో స్నేహబంధం కలిగి లేవు. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో అయితే మనుషులు, జంతువుల క్రూరత్వం, మనుషుల మృగత్వం అన్ని తొలగిపోతాయి. అందరూ స్నేహభావం కలిగి ఉంటారు. పసిబిడ్డలు నాగుపాములతో ఆడుకుంటారు. సింహము, ఎద్దులు కలిసి గడ్డి మేస్తాయి. ఇవన్నీ జరిగినప్పుడే 1000 ఏళ్ల పరిపాలన కాలం వచ్చినట్లు. అంతేగాని వాళ్ళు వీళ్ళు చెప్పినట్లు ఆ యొక్క వాక్యం చెప్పి ఈ వాక్యం చెప్పి కల్పన కథల వైపుకు ప్రజలను మభ్యపెట్టి భ్రమపరిచి నడిపిస్తున్నటువంటి వారందరికీ నేను తెలియజేస్తున్నాను, 1000 ఏళ్ల పరిపాలన కాలం వచ్చి ఉంటే ఇప్పటికీ ఇవన్నీ జరుగుండేవి. ఇంకా ఇవేవి జరగలేదు. ఇవన్నిటి గురించి పరిశుద్ధ గ్రంథం ముందుగానే మనందరికీ స్పష్టముగా తెలియజేసింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నేను బిడ్డలారా, 2020వ సంవత్సరం భయానకంగా ఉంటుంది. ఇది 2020 మ్యాచ్ కంటే భయంకరంగా ఉంటుందని నేను 2019లోనే అనేకమైన సందర్భాల్లో చెప్పాను. నా మాట అందరూ జోక్గా తీసుకున్నారు, కొంతమంది నవ్వుకున్నారు. ఈరోజు ఈ పరిస్థితిని చూస్తున్నప్పుడు నిజంగా 2020 లాగే ఉంది. మన జీవితాలు భయానకమైన వాతావరణంలో నింపబడ్డాయి. ప్రియమైన బిడ్డలారా, మరి ఇవన్నీ ఏం చెప్తున్నాయి? దేవుడిని దూషించమని చెప్తున్నాయా? కాదు, దేవుణ్ణి స్తుతిస్తూ సిద్ధపాటు కలిగి ఉండాలని తెలియజేస్తున్నాయి. ఈరోజు నీ హృదయం ఒకవేళ ఐక విచారం చేత మదించి దేవుని వైపు తిప్పబడకుండా దేవుని దూషించేలా ఉంటే యేసు శక్తివంతమైన నామంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవాది దేవుడు నీ హృదయాన్ని మార్చి నీ పాపమును ఒప్పింపచేయును గాక. సిద్ధపాటు కలిగి ఉండు. ప్రభు రాకడలో ఎత్తబడడానికి సిద్ధము కలిగి ఉండాలి. కారణం ఏమనగా, సిద్ధపాటు అంటే ఏంటి? సంఘములో ఆయనిక పరిచర్యలో మనం ఎల్లప్పుడూ నమ్మకస్తులుగా ఉండాలి. we should faithful in his service. ఆయన పరిచర్యలో మనము నమ్మకస్తులమై ఉండాలి. ఆయన అనుగ్రహించిన బాధ్యతలు అనగా ఆత్మలను సంపాదించటంలో మనం నమ్మకస్తులముగా ఉండాలి, లేక ఫలభరితమైన వారముగా ఉండాలి. we should fruitful to winning souls. ఆత్మను రక్షించడంలో ఫలభరితమైన వారముగా ఉండాలి. ఆయన అనుగ్రహించినటువంటి తలాంతులను ఉపయోగించటంలో
మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ జ్ఞానము కలిగిన వారముగా ఉండాలి. ప్రియ బిడ్డలారా, నీ జీవితంలో దేవుడు నీకు అనేకమైన తలాంతులు ఇచ్చాడు. నీకు ఇచ్చినటువంటి తలాంతులను కప్పిపెట్టుకునే సమయము కాదది, వాటన్నిటిని ఉపయోగించే సమయం. ఎవరెవరికి ఏక తలాంతు ఇచ్చాడు. కొంతమందికి అనేక విధాలైనటువంటి పరిచర్యలు ఇచ్చినాడు. కొంతమందికి దానం చేసే పరిచర్య, పంచిపెట్టే పరిచర్య. ఈ కరువు కాలంలో అనేక మంది నీకు తోచినటువంటి సహాయం అనేకులకు చేయి. ఇది కూడా దేవుడు నీ యొక్క పరిచర్యను గుర్తించి నీ పక్షంగా అద్భుతం చేస్తాడు. దేవునికి స్తోత్రము కలుగుగా. సంఘము సిద్ధపాటు కలిగి ఉండాలి. వారికి ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేసేవారిగా ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభు రాకడలో మీరు ఎత్తబడతారు. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మీరు విడుదల పొందుతారు. దేవునికి స్తోత్రం. ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రియ బిడ్డలారా, ఐదవదిగా మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవబడుటకు సిద్ధపాటు కలిగి ఉండాలి. క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవబడుటకు సిద్ధపాటు కలిగి ఉండాలి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనమును మనం చూసినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కాబట్టి ఈ ప్రభు యొక్క రాకడ సమయము సమీపంగా ఉంది. ఈ సూచనలన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలబడవలసే గడియ వచ్చినప్పుడు వారు చేసినటువంటి క్రియల చొప్పున వారి యొక్క క్రియాఫలము పొందుట కొరకు మీరందరూ ప్రభు ఎదుట నిలబడవలసిన వారై ఉన్నారు. ఆయన ఎదుట మీరు శక్తిమంతులుగా నిలవబడగలగాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా మాత్రమే కాదు, ఇతరులకు మీరు చేసిన ప్రతి కార్యములకు క్రియలకు ప్రతి ఫలము ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. బిడ్డ, చాలా మంది ఈ మధ్య కాలంలో అత్త మామల మధ్య, లేక తోటి కోడల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తోటి సహోదరుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య విపరీతమైన కక్షలు, విపరీతమైనటువంటి గొడవలు పెంచుకుంటూ ఉన్నారు. ఈ దినాన్ని మీకు తెలియజేస్తున్నాను, మన యొక్క జీవితంలో ఈ యొక్క కాలము ప్రేమ చూపించే కాలం, ప్రేమ చల్లారిపోతున్న కాలం అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్తున్నాను, చల్లారిపోయే ఈ కాలంలోనే ఒకరిలో ఒకరు ప్రేమ చూపించుకోవాలి. నువ్వు చేసినటువంటి పరిచర్యకు ఒకవేళ నీ అత్త, నీ మామ, లేకపోతే నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు వారు గుర్తించకపోవచ్చు. కానీ మనం చేసే ప్రతి క్రియ సర్వశక్తి గల దేవాది దేవుడు, న్యాయాధిపతి అయిన దేవుడు గుర్తిస్తాడు. ఆయన న్యాయపీఠం ఎదుట మనం చేసిన పనికి తగిన ఫలం అనుగ్రహిస్తాడు. కాబట్టి నీవు ఏం చేస్తే దానికి తగిన ప్రతిఫలం. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. చిన్న బిడ్డను చేర్చుకున్నవాడు దేవుడు అనుగ్రహించే ఫలాన్ని పొందుతాడు. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో మనము ఏ క్రియలు చేస్తున్నామో ఆ క్రియలకు తగిన ఫలము దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, నీవు ఆయన యొక్క మహిమ కొరకు ఏమైతే ఖర్చు పెట్టావో, ఏ తలాంతులైతే ఖర్చు పెట్టావో, లేకపోతే నీ ధనమంతా ఒకవేళ దేవుని మహిమార్థమై నువ్వు ఖర్చు పెట్టుంటే దాని అన్నింటికి తగిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆరవదిగా మనం చూసినట్లయితే బిడ్డలారా, మనమందరము కూడా క్రీస్తుతో కూడా నిరంతరము ఏలుటకు సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ సూచనలు కలుగుతున్నాయి కదా అని మన ఇష్టానుసారంగా మనము ఉండేవారంగా ఉండకూడదు. చాలామంది ఏదైనా అంతం వచ్చేస్తున్నప్పటికీ వారు ఉన్నదంతా ఖర్చు పెట్టుకుని తినేసి తాగేసి తిందుము త్రాగుదుము సుఖించదు అనేటువంటి సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో నేను చెప్తున్నాను, నీవు ఇతరులకి ఇవ్వు, నీకున్నటువంటి దాన్ని కొంత ఇతరులకి ఇవ్వు. నీవు దేవుని సందులో గడుపు. ఆ మహాదేవుని యొక్క సందులో ఆ యొక్క రాకడ కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండు. నిశ్చయముగా ఆయన రాజ్యములో ఆయనతో కలిసి నువ్వు ఏలుబడి చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనములో మనం చూసినట్లయితే, ఈ మొదటి పునరుత్థానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులైనందురు. ఇటు వారి మీద రెండవ మరణములకు అధికారము లేదు.
వీరు దేవునికి నీ క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. మళ్ళా 22వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా ఉంది. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. ఎందుకు బిడ్డలారా, ఈ వాక్య భాగాలను మనం పరిశీలన చేసినప్పుడు నిశ్చయముగా మనమందరము కూడా 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ప్రభువైన యేసు క్రీస్తుతో పాటు ఈ రాజ్యమును ఏలుబడి చేయగలం. ఆ రాజ్యమును ఏలుబడి చేయగలిగి ఆ ఉన్నతమైన అనుభవంలో మనం ఉండగలగాలి అంటే ఇప్పటి నుండి మనము సిద్ధపాటు గలవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బిడ్డలారా, భౌతికంగా ఒక కార్పొరేటర్ అవ్వడానికి, ఒక వార్డు మెంబర్ అవ్వడానికి, ఒక గ్రామ ప్రెసిడెంట్ అవ్వడానికి, వారు ఒక ప్రెసిడెంట్ అవ్వాలంటేనే మొదటి నుంచి వారు కొన్ని మంచి పనులు చేసి ఉన్నారు. అవునంటే కదంట. ఒక గ్రామ మెంబర్ అవ్వడానికి తాను కొన్ని మంచి పనులు చేసి ఉండాలి. తను చేసిన మంచి పనులు బట్టి ప్రజలందరూ గుర్తించి తనకు ఓటు వేస్తారు, తను మెంబర్గా ఎంచుకుంటారు, గ్రామ ప్రెసిడెంట్గా ఎంచుకుంటారు, కార్పొరేటర్గా ఎంచుకుంటారు, లేకపోతే ఈ యొక్క చైర్మన్గా, లేకపోతే ఎమ్మెల్యేగా, ఎంపీగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రికి ఈ లోకంలో మనం ఎంచుకుంటున్నాం. ప్రపంచంలో ఉన్న ప్రధానమంత్రులందరూ పోయి ఐక్యరాజ్య సమితిలో వారు కూడా ఒక పెద్ద ఆయన ఎంచుకుంటూ ఉన్నారు. ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను, ఆత్మీయముగా కూడా ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ భౌతికంగా ఉన్న తోటి సహోదరులకు సహాయం చేస్తూ నీవు ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉంటే నీవు చేసిన ప్రతి కార్యములకు తగిన ప్రతిఫలముగా ఆయన నీకు ఒక గొప్ప ఉన్నతమైన హోదాను, పదవిని నీకు అనుగ్రహింపజేస్తాడు. ఆ రాజ్యం ఆయనతో పాటు వేరుబడి చేస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. తర్వాత 7వదిగా మనం చూస్తున్నట్లయితే బిడ్డలారా, 7వదిగా మన కొరకై సిద్ధపరిచినటువంటి పరలోకములో సంతోషముగా ఉండడం కొరకు సిద్ధపడగలిగి ఉండాలి. దేవుని రాజ్యములో సంతోషంగా ఉండాలంటే ఈ లోకములో ఉన్నప్పుడే నీవు సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది ఎలాగ సాధ్యమవుతుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, అప్పుడు యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించున్న సూచక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క దినాన మన యొక్క జీవితంలో దేవుని రాజ్యమును చూడాలన్నా, దేవుని యొక్క రాజ్యంలో నివాసము చేయాలన్నా, నువ్వెంత గొప్ప బోధకుడు అవ్వచ్చు, లేకపోతే గురువు అవ్వచ్చు, అనేకులకు గురువుగా బోధకుడుగా ఉండొచ్చు. ఈనాడు ఈ ప్రపంచంలో అనేక మంది గురువులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. కానీ వారందరూ, ప్రతి ఒక్కరూ సహితం ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచి వారు మార్పు చెందకపోతే, ఆత్మ మూలముగా వారు జన్మించకపోతే, వారు క్రొత్తగా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశించలేరు, దేవుని రాజ్యమును చూడలేరు. ఇక్కడ ఒక గొప్ప బోధకుడు, నికోదేము అనే బోధకుడు యేసయ్య యొద్దకు వచ్చాడు. తను అనుకున్నాడు, ఎన్నో సంవత్సరాలుగా నేను అనేక ప్రజలకు బోధిస్తూ ఉన్నాను కాబట్టి నేను ఈ యొక్క రాజ్యానికి అర్హుణ్ణి అనుకున్నాడు. బోధలు బోధించే వారందరూ దేవుని రాజ్యానికి వారసులు కాదు. దేవుడు చెప్పినట్లుగా మార్పు చెంది ఆయన మాట ప్రకారంగా జీవించువాడే దేవుని రాజ్యానికి వారసుడు, దేవుని రాజ్యమును చూడగలడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. కాబట్టి యు మస్ట్ రిపెంట్. నీవు ఖచ్చితంగా మార్పు చెందాలి. అంతేకాకుండా నీ జీవితంలో, నీ బ్రతుకులో సర్వాధికార దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించాలి. అప్పుడు మాత్రమే ఆయన రాజ్యములో, ఆయన నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యములో నీవు ఉండగలవు. ఈరోజు ప్రియమైన బిడ్డలారా, ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ జాములో వస్తాడో మనందరికీ తెలియదు. ఎలాగనగా
పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినటువంటి ఇక మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు ఇంటికడ అవన్నీ చదవండి. ప్రతి ఒక్క లేఖనాన్ని మీరు చూడండి. నేను కొన్ని మాటలు తీసుకునే దాంట్లో చెప్పి ఉన్నాను, కానీ ఆ పైన లేఖనాలు క్రిందున్న లేఖనాలు మీరు చూసినప్పుడు యేసు యొక్క రాకడ ఏ విధంగా ఉంటుందో అక్కడ చెప్పబడి ఉంది. కాబట్టి మనందరము తగిన సిద్ధపాటు గల వారమై ఉండాలి. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి భయపడిపోయి అమ్మో బాబోయ్ అనుకుని కేకలు వేసి అటు ఇటు పరిగెట్టే వారంగా కాకుండా దేవుని యందు ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచి ధైర్యము గల వారమై ఆ మహిమ గల దేవుని యొక్క రక్తము చేత నేను కడగబడ్డాను కాబట్టి నేను నిశ్చయముగా విడుదల పొందుతానని నిరీక్షణ కలిగి ఉండు. నీ విడుదల నీకు సమీపంగా ఉంది. నిశ్చయముగా విడుదల పొందుతావు. ఆ మహిమ గల దేవుడు నిన్ను పరిపూర్ణమైనటువంటి విడుదల నీకు అనుగ్రహింపజేస్తాడు, కాపాడుతాడు. ఒకవేళ మనందరం ప్రభు రాజ్యంలో ఉండుట దైవ చిత్తమైతే ఆయన ఇప్పుడే మనం తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా తగిన సిద్ధపాటు కలిగిన వారమై ప్రార్థన చేస్తూ ప్రభువులో ముందుకు సాగుతాం. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకై మనం ప్రభు సత్తులో గోజాడగా ఆ మహిమగల దేవుడు నిశ్చయముగా త్వరలో రానయ్యున్నాడు కనుక ఆ రాకడ కొరకు కనిపెడుతూ ప్రభువులో ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ఈరోజు ప్రపంచ ప్రార్థన దినోత్సవం కనుక అందరూ ఒక్కసారి 2 చేతులు ఎత్తి కళ్ళు మూసుకుని, దేవా ఈ ప్రపంచంలో దేశములన్నిటి కొరకు నీ సముఖములో మొరపెడుతూ ఉన్నా సార్వత్రిక సంఘము ప్రభువా నీ అద్భుతమైన కృపలో నీవే కాపాడండి. దేవా ఈ సమయంలోనైనా ఈ ప్రపంచంలో ఉన్న ఓ ప్రభ 700 ఓ ప్రభ తండ్రి 50 కోట్ల మంది ప్రజలను నీ హస్తాల్లో పెట్టుచున్నా. సమస్త దేశాధినేతలను ప్రభువా నియంత్రులను చక్రవర్తులను ప్రధానులను ప్రభు అధికారులను ప్రభువా అలాగే సార్వత్రిక జీవము గల దేవుని సంఘమును ప్రభువా నీవు ఇచ్చిన ప్రతి ఆఫీసెస్ని ప్రభువా నీ హస్తములో పెట్టుచూ ఉన్నాం. ప్రభువా ప్రతి ఒక్కరూ నీ యొక్క కార్యములను చూతురుగాక, నీ గ్రంథములను పరిశీలించుదురుగాక. ఏ రాజు ఏ చక్రవర్తి నీ గ్రంథమును పరిశీలించి దాని ప్రకారంగా నడుచుకున్నారు వారందరి యొక్క కాలంలో నువ్వు క్షేమం అనుగ్రహించావు. ఇప్పుడు కూడా అలాంటి కార్యము చేయడానికి నీవు శక్తిమంతుడవు. నీ ధర్మాసనం నీ ధర్మశాస్త్రం ఈ లోకములో ప్రతి ఒక్కరూ పాటించినట్లు కృప చూపించండి. దేవా మా ప్రపంచానికి క్షేమం ఇవ్వగలిగిన దేవుడవు నీవు. ప్రపంచ దునియాతులకు క్షేమం ఇవ్వగల దేవుడవు నీవు. ప్రపంచంలో ప్రతి రాజ్యానికి క్షేమం ఇవ్వగలిగిన దేవుడవు నీవు. మా దేశములకు క్షేమం ఇవ్వగలిగిన దేవుడవు నీవు. మా ప్రధానమంత్రి గారిని ప్రభు హోమ్ మినిస్ట్రీస్ని అలాగే ముఖ్యమంత్రులను అలాగే హోమ్ డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా పోలీస్ రంగం వారిని వైద్య బృందం వారిని శానిటరీ బృందం వారిని అందరినీ రక్షించడానికి నువ్వు శక్తిమంతుడవునైనా ఈ సమయమందు ప్రతి ఒక్కరి కొరకు నీ సముఖంలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవాని కార్యములు జరిగించండి, జరిగించండి, జరిగించండి. మహాగణుడా మహోన్నతుడా అతి త్వరలో రానున్న ప్రభువైన యేసు నీ ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ సమయమందు ప్రభు ఇంతవరకు నీ వాక్యం వినడానికి మాకు కృప చూపించారు. ఎందరైతే ప్రభువా నీ మాటలు విన్నారో వారందరి హృదయాలలో నీ ఆత్మ కార్యములు జరుగురుగాక. ప్రతి ఒక్కరు నీ తట్టు త్రిప్పబడుదురుగాక అని ప్రార్థన చేస్తున్నారు. దేవా ఈ లోకంలో ప్రస్తుతం జరుగుతున్న ఈ పరిస్థితులను బట్టి అందరూ భయపడి వణికి వారు విశ్వాస భ్రష్టులు కాకుండా ధైర్యముతో విశ్వాసముతో నీ యొక్క వాక్యానుసారమైన జీవితమును కలిగి సిద్ధపాటు కలిగి ఉండడానికి కృప చూపించారు. మేము ప్రార్థించినట్లు ఈ సమస్త దేశాలను సమస్త నాయకులను సమస్త అధిపతులను సమస్త ప్రధానులను మీరే ప్రభు జ్ఞాపకం చేసుకుని వారందరినీ నీ కృపలో భద్రపరచుకోమని నీ రాకడ ఆలస్యమైతే వచ్చే వారం నీ సందులో మేమందరము కలిసి నిన్ను ఆరాధించే భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. మన అతి మిక్కిలిగా ప్రేమించు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, త్వరలో రానున్న ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఈ లోకంలో నిత్యము మనం నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం
ఇది మొదలు సదా తోడయుండి మనందరిని నడిపించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మనందరము ప్రభు సన్నిధిలో కూడుకుని ఆయన ఆరాధిద్దాం. ఆ విషయాలన్నీ నేను మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తాను. అప్పటి వరకు ప్రార్థన చేస్తూ వీక్షించండి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.